నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. 6 దశాబ్దాల క్రితం నాటి రాజకీయ ముఖ చిత్రం మళ్ళీ ఆవిష్కృతం కాబోతుందా? నిన్నటి వరకు కేవలం ఒక ఊహాగానంగా ఉన్న జమిలీ వ్యూహం నేడు వాస్తవ రూపం దాల్చుతుందా? ఎస్, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నగారా మోగించేందుకు ఢిల్లీ పీఠం పక్కా స్కెచ్తో సిద్ధమవుతోంది. ఇది కేవలం ఎన్నికల సంస్కరణ లేక ప్రాంతీయ పార్టీల ఉనిక్కే పెనుముప్ప? అసలు 2027 జనాభా లెక్కల తర్వాత జరగబోయే ఆ మహాప్రస్థానం ఏంటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెనుక దాగిన ఆ రాజకీయ పటం ఎలా మారబోతుంది? రాబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేదెవరు, నలిగేదెవరు? వివరాలేంటో చూద్దాం. స్వతంత్ర భారతదేశ రాజకీయాలు మరోసారి గతాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. సుమారు 6 దశాబ్దాల క్రితం అంటే 1967 నాటి పరిపాలనా రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకునే స్పష్టమైన సూచనలు కనపడుతున్నాయి. నిన్నటి వరకు కేవలం ఒక మేధోపరమైన చర్చగా మాత్రమే ఉన్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికల విధానం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అధికార ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు విపక్షాలు సైతం ఈ జమిలీ ఎన్నికలపై వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నగారా మోగించాలనే ఆలోచనపై సమాలోచనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విధానం ఆవశ్యకతను బలంగా వినిపిస్తూ ఉండడంతో కేంద్రం ఎక్కడ దీనిపై దృఢ సంకల్పంతో ఉందో మనకు సులభంగానే అర్థమవుతోంది. ఇది కేవలం ఒక ప్రతిపాదన కాదని, రాబోయే రాజకీయ సునామీకి ఒక నిశ్శబ్ద సన్నాహకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? ఈ ప్రశ్న ఇప్పుడు సామాన్యుడి నుంచి ఢిల్లీ పీఠం వరకు అందరి మెదళ్లను తొలిచేస్తోంది. దేశంలో ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల పండగ జరగడం వల్ల అసలు పరిపాలనకే ఆటంకం కలుగుతోందనేది కేంద్రం ప్రధాన వాదన. ఈ అభ్యంతరం ఈనాటిది కాదు. ఈ నేపథ్యంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాల్ని లోతుగా అధ్యయనం చేసి ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను కూడా సమర్పించింది. ఆ నివేదికలోని సిఫార్సులు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా మరోసారి ముమ్మరమైన చర్చ మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం ఎన్నికల విధుల్లోనే గడపకుండా అభివృద్ధిపై దృష్టి సాగించాలంటే ఒక దేశం ఒకే ఎన్నిక విధానమే శరణ్యమని ఆ నివేదిక సారాంశం. ఈ జాతీయ స్థాయి ప్రతిపాదనల ప్రకంపనలు కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. ప్రాంతీయ రాజకీయాలపైన స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్తో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం మెండుగా ఉందంటూ ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. కేంద్రం స్థాయిలో జరుగుతున్న లోతైన కసరత్తును పసిగట్టిన ఆయన ముందుగానే తమ శ్రేణులకు ఇలాంటి సంకేతాలిస్తున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాజకీయ ముఖచిత్రం భౌగోళికంగా వేరైనా జమిలీ ప్రభావం ఆ రెండు రాష్ట్రాలపై ఏకకాలంలో పడనుందనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ముందస్తు వ్యూహమా లేదా రాబోయే మార్పులకు సిద్ధపడాలనే హెచ్చరిక అనేది వేచి చూడాలి. జమిలీ ఎన్నికలనే భారీ యజ్ఞానికి ఆచరణాత్మక రూపం రావాలంటే 2027 జనాభా లెక్కలే అత్యంత కీలకం కానున్నాయి. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, క్షేత్రస్థాయిలో భౌగోళిక మార్పులు జరగాలి. ఈ జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కీలక తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియను శాస్త్రీయంగా పూర్తి చేయాల్సింది. కేవలం అసెంబ్లీ స్థానాలే కాకుండా లోక్సభ సీట్ల పెంపుపై కూడా జనాభా లెక్కల తర్వాతే ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది. ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా బేరీజు వేసుకుంటే 2027 తర్వాత దేశంలో ఎన్నికల ముఖచిత్రం ఊహించని విధంగా పూర్తిగా మారబోతోందని స్పష్టమవుతోంది. ఇది ఒక నవశకానికి నాంది కాబోతోందని చెప్పొచ్చు. 2027 జనాభా లెక్కలే ఈ జమిలీ ఎన్నికల భవిష్యత్ తేల్చబోతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు దేశంలో ఎప్పుడు లేని విధంగా
ఈ కొత్త విధానాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారు? ఒకేసారి ఎన్నికలు పెడితే నిజంగానే వేల కోట్ల ప్రజాధనం ఆదవుతుందా? చరిత్ర ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ దిస్ సెగ్మెంట్. చారిత్రక వాస్తవాల్ని ఒకసారి గమనిస్తే దేశంలో జమిలీ ఎన్నికలో ఏమంత కొత్త ప్రయోగం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అంటే 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. అయితే ఆ తర్వాతే రాజకీయ అస్థిరతలు మొదలయ్యాయి. 1968, 1969 సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ కారణంగానో మధ్యలోనే రద్దు కావడం, ఆ వెంటనే 1970లో లోక్సభ ముందస్తుగా రద్దు కావడంతో ఈ సమకాలీన ఎన్నికల చక్రం పూర్తిగా గాడి తప్పింది. అప్పటినుంచి విడివిడిగా ఎన్నికలు జరగడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆ పాత స్వర్ణయుగాన్ని, ఆ క్రమశిక్షణను తీసుకురావాలని భావిస్తోంది. చరిత్ర పునరావృతం అవుతుందనడానికి ఈ జమిలీ ప్రతిపాదనే ఒక సజీవ సాక్ష్యంగా నిలవబోతోంది. ఇప్పుడు జమిలీ గురించి ఎందుకు ఇంతగా ఆలోచించాల్సొస్తోంది అంటే ప్రధానంగా వినిపించే సమాధానం ఆర్థిక భారం. పదే పదే విడివిడిగా ఎన్నికలు జరగడం వల్ల కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వ ఖజానాకు, అలాగే రాజకీయ పార్టీలకు ఏటా వేల కోట్ల రూపాయల దుబారా ఖర్చవుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపుతోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ విపరీతమైన ఖర్చును భారీగా తగ్గించవచ్చని, ప్రజాధనాన్ని సద్వినియోగం చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెతలాగా ప్రతి ఏడాది ఎక్కడో ఒకచోట ఎన్నికలనే మహాక్రతువును నిర్వహించడం ప్రభుత్వాలకు ఒక తలకు మించిన భారంగా మారుతోంది. ఈ నిరంతర ఎన్నికల ప్రహసనానికి ముగింపు పలికి మిగిలిన విధుల్ని ప్రజా సంక్షేమానికి మళ్లించాలన్నది పాలకవర్గాల ప్రధాన ఉద్దేశంగా మనకర్థమవుతోంది. ఖర్చు తగ్గుతుందనే వాదన ఒకవైపు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలంటే ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది జనాభా ఉన్న ఈ దేశంలో ఒకే రోజు లేదా కొన్ని దశల్లో లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే భారీ సంఖ్యలో కొత్త ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు తక్షణమే అవసరమవుతాయి. వీటి కొనుగోలుకు అదనంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక పరిమితుల దృష్ట్యా వీటిని ప్రతి 15 ఏళ్లకొకసారి పూర్తిగా మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రాథమిక దశలో పెట్టుబడి లాంటిది. యంత్రాల కొరత, భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది శిక్షణ లాంటి లాజిస్టికల్ సవాళ్లు ఎన్నికల సంఘం ముందున్న అతిపెద్ద అడ్డంకులు. వీటిని ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. సాంకేతిక సవాళ్ల కన్నా రాజ్యాంగపరమైన సవాళ్లే కేంద్రానికి అతిపెద్ద అగ్ని పరీక్ష కానున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానాన్ని చట్టబద్ధంగా అమలు చేయాలంటే రాజ్యాంగంలోని పలు కీలక ఆర్టికల్స్ని తప్పనిసరిగా సవరించాల్సుంటుంది. లోక్సభ కాలపరిమితి రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 83, 85, అలాగే రాష్ట్ర శాసనసభల కాలపరిమితి రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 172, 174, రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ 356 నిబంధనల్ని మార్చాలి. ఇదంత సులువైన ప్రక్రియ కాదు. ఈ సవరణలకు పార్లమెంటులో 3/2 మెజారిటీ రాబట్టడంతో పాటు దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా ఖచ్చితంగా అవసరం. భిన్నమైన సిద్ధాంతాలు, వైరిపక్షాలున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇంతటి ఏకాభిప్రాయం సాధించడం కేంద్ర ప్రభుత్వ వ్యూహాలకు ఒక గీటురాయి లాంటిది. రాజ్యాంగాన్ని సవరించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 3/2 మెజార్టీ తేవటం ప్రభుత్వానికి కత్తిమీద సామి. అయితే ఈ జమిలీ వ్యూహం వెనుక అసలు కథ వేరే ఉందా? జాతీయ పార్టీల హవాలో ప్రాంతీయ పార్టీల ఉనికి గల్లంతు కాబోతుందా? ఆ తెర వెనుక రాజకీయ చదరంగం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. నిరంతర ఎన్నికల వల్ల దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పరిపాలనా స్తంభన.
దేశంలో ప్రతి ఏడాది సగటున 5 నుంచి 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివల్ల పదే పదే ఎలక్షన్ కోడ్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకొస్తూ ఉండడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధి పనులన్నీ మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. అంతేకాకుండా కేంద్ర సాయుధ బలగాల్ని, లక్షలాది మంది ప్రభుత్వ టీచర్లు, ఇతర ఉద్యోగుల్ని పదే పదే ఎన్నికల విధుల్లోకి దించడం వల్ల విద్య, భద్రత తదితర వారి ప్రధాన విధులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. పరిపాలనలో కొనసాగింపు తీసుకురావాలంటే ఈ నిరంతర ఎన్నికల చక్రానికి బ్రేక్ వేయడం మినహా మరో మార్గం లేదనేది విధాన నిర్ణేతల బలమైన వాదన. ఇక్కడే జమిలి ఎన్నికల వెనుక ఉన్న రాజకీయ పార్టీల అసలు వ్యూహాలు దాగున్నాయి. జాతీయ స్థాయి సమస్యలు, రాష్ట్ర స్థాయి సమస్యలు, వాటి ప్రాధాన్యతలు ఎప్పుడూ వేరువేరుగానే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్ల ఆలోచనా విధానం జాతీయ నాయకులు లేదా జాతీయ భావోద్వేగాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం అన్నట్లుగా జాతీయ పార్టీలకు ప్రయోజనం చేకూర్చే ఈ జమిలి వ్యూహంతో ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు. జాతీయ హవాలో స్థానిక సమస్యలు, ప్రాంతీయ నాయకుల ప్రాబల్యం పూర్తిగా మరుగున పడిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే పలు ప్రాంతీయ పార్టీలు ఈ విధానాన్ని లోలోపల వ్యతిరేకిస్తున్నా బహిరంగంగా మాత్రం ఆచితూచి స్పందిస్తూ తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే వ్యూహాల్లో మునిగిపోయాయి. జమిలి ఎన్నికలు సజావుగా జరిగితే అంతా బాగానే ఉంటుంది. కానీ అసలు చిక్కు ఆ తర్వాతే ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికల తర్వాత ఏదైనా రాష్ట్రంలో లేదా కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ అసెంబ్లీ ఏర్పడితే పరిస్థితేంటి? లేదా సంకీర్ణ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోయి మరో ప్రత్యామ్నాయం లేకపోతే ఏంటి? దీనికి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక ఆసక్తికరమైన, కఠినమైన సిఫార్సుని సూచించింది. ఎక్కడైనా మధ్యలో ప్రభుత్వం కూలిపోయి ముందస్తు ఎన్నికలు జరపాల్సొస్తే ఆ ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తికాలం అంటే 5 ఏళ్లు అధికారంలో ఆ ప్రభుత్వం ఉండదు. కేవలం మిగిలిన కాలానికి మాత్రమే వారు అధికారంలో ఉంటారు. అంటే 5 ఏళ్ల చక్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గాడి తప్పకుండా ఉండేందుకు ఈ నిబంధనని ప్రతిపాదించారు. ఇది పార్టీల మధ్య అనైతిక పొత్తులకు అడ్డుకట్ట వేస్తుందని కొందరు భావిస్తున్నారు. మొత్తమీద చూసుకుంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ లేని ఒక అతిపెద్ద సంస్కరణ కాబోతోంది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం పక్కా ప్రణాళికతో, పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. 2027 డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసే నాటికి జమిలి సాధ్యాసాధ్యాలపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ జాతికి అంకితం కానుంది. ఇది దేశ సమగ్ర అభివృద్ధికి రహదారి పరుస్తుందా, లేక ప్రాంతీయ గొంతులను నొక్కేస్తుందా అన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. ఏదేమైనా రాబోయే రోజుల్లో భారతీయ రాజకీయ క్రీడ సరికొత్త రూపుదిద్దుకోబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మహత్తర మార్పు కోసం రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయనేది కాదనలేని వాస్తవం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కేవలం ఒక మామూలు ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదు. అది భారత రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చేయగల ఒక బ్రహ్మాస్త్రం. ప్రజాధనం ఆదా కావటం, పరిపాలనలో వేగం పెరగడం వంటివి నాణానికి ఒకవైపు మాత్రమే. కానీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం, మన ప్రజాస్వామ్య వైవిధ్యం నాణానికి మరోవైపు. ఇది దేశాన్ని ఏకతాటిపైకి తెస్తుందా, లేక మన భిన్నత్వాన్నే దెబ్బతీస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారత రాజకీయ క్రీడ సరికొత్తగా రూపుదిద్దుకోబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.